చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పేటప్పుడు ఒక మాట కూడా చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా అబద్ధాలు చెప్పే అలవాటు కూడా ఉంది. ఇదే శాసనసభలో అయితే నేను సత్యదూరం అని చెప్పి అనాలి, కానీ ఇదే ఇంతకుముందు గతంలో మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాన్నగారి హయాంలో నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు బాగా గుర్తుంది. ఇచ్చంపల్లినో ఎల్లంపల్లినో ప్రాజెక్టులో ఏకంగా ఒక ఫిక్టీషియస్ డాక్యుమెంట్లు తీసుకొచ్చేసినాడు. ఒక డాక్యుమెంటే టెండరింగ్ ప్రొసీజర్ మీద ఒక డాక్యుమెంటే ఫిక్టీషియస్ డాక్యుమెంట్ తీసుకొచ్చేసినాడు. తీసుకొచ్చి అసెంబ్లీలో చదవడం మొదలుపెట్టినాడు. ఇది టెండర్ ఇట్లా జరిగినది, ఇట్లా జరిగింది. ఫస్ట్ రోజుసేపు అయితే ఎవరికి ఏం అర్థం కాదు, ఇంక్లూడింగ్ నాన్నకు కూడా అర్థం కూడా అయినట్లేదు. తర్వాత అసలు ఏం జరిగింది అని చెప్పి మొత్తం డేటా మొత్తం తీసుకుని వచ్చిన తర్వాత అప్పుడు అర్థమైంది అసలు డాక్యుమెంటే ఫేక్ డాక్యుమెంట్ తీసుకొచ్చి మాట్లాడేస్తున్నాడు అని చెప్పి. దాని తర్వాత ఏం జరిగిందని అంటే నెక్స్ట్ డే మళ్ళా నాన్న మన చీఫ్ మినిస్టర్గా ఒరిజినల్ డాక్యుమెంట్ చూపించి, ఇది ఒరిజినల్ డాక్యుమెంట్ చంద్రబాబు, ఏందయ్యా మీరు చేస్తూ ఉన్నారు, ఏంది నువ్వు మాట్లాడింది ఏంది, ఎందుకు ఈ రకంగా మిస్లీడ్ చేసినావని అంటే, దట్ మ్యాన్ హ్యాడ్ ద ఒడాసిటీ టు సే దట్ ఇలా అబద్ధాలు ఆడడం సర్వసహజమే అని. హీ హ్యాడ్ ద ఒడాసిటీ టు సే దట్ ఆన్ రికార్డ్. ఇలా అబద్ధాలు ఆడడం సహజమే, ఇలా మేము అబద్ధాలు ఆడితేనే మీరు నిజం చెప్తారని. ఐ గాట్ దట్ వాజ్ సంథింగ్ షాకింగ్. అది కూడా అసెంబ్లీలో ఆన్ రికార్డ్స్లో. నేను ఇక్కడ దయచేసి మీ అందరితో కూడా నేను చెప్పేది ఒకటి ఏంటనంటే, అటువంటి చర్యలు మనం ఎప్పుడు చేయకూడదు. అటువంటి అబద్ధాలు, అటువంటి మోసాలు చేసే కార్యక్రమం మనం ఎప్పుడు చేయకూడదు. దిస్ ఇస్ మై అడ్వైస్ టు యూ. ఎందుకనంటే తప్పనేది చేయకూడదు. తప్పనేది మనం చేయనప్పుడే మనం ఎవరికైనా కూడా చెప్పగలుగుతాం. మనమే తప్పు చేసినప్పుడు ఇంకొకరు ఎవరికి కూడా మనం చెప్పే అవకాశము ఉండదు, చెప్పే పరిస్థితి ఉండదు. దిస్ ఇస్ వన్ థింగ్ వాట్ ఐ రిక్వెస్ట్. ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది ఒకటే, తప్పు చేయొద్దండి, అవాస్తవాలు చెప్పకండి, ఫ్యాక్ట్సే మాట్లాడండి, ప్రిపేర్డ్గా రండి, రావాల్సిన పద్ధతిలో రండి. మాట్లాడాలనుకున్న వాళ్ళు శ్రీకాంత్ దగ్గరికి వెళ్ళి, రాజా దగ్గరికి వెళ్ళి పేర్లు నమోదు చేసుకొని దాంట్లో ఆ డిబేట్లో పార్టిసిపేట్ చేసే ఒక పద్ధతిలోకి తీసుకొని రండి. అప్పుడు యూ విల్ హ్యావ్ బెటర్ ఆపర్చునిటీ. అండ్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బిఫోర్ ఐ వైండ్ అప్, మీ అందరికీ కూడా చెప్పాల్సిన ఒక విషయం ఏంటంటే, ఎందుకంటే 70 మంది దాదాపుగా కొత్త వాళ్ళు వచ్చినారు కాబట్టి కాసేపు ఇంత మటుకు ఇంత మేర కన్నా నేను చెప్పాల్సి వస్తూ ఉంది. 175 మందిలో 70 మంది కొత్త వాళ్ళు కాబట్టి. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చెప్పాల్సింది ఏంటంటే అటెండెన్స్. ఒకటి గుర్తుపెట్టుకోండి, అటెండెన్స్ అన్నది మనమంతటా మనమే ఎమ్మెల్యే ఎన్నికల్లో కంటెస్ట్ చేసి హోరాహోరీ పోరాటం చేసి మనం గెలిచాం. ఎందుకు గెలిచినాం అన్నది ఎప్పుడు కూడా మనల్ని ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి. ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటే మనం గెలిచింది ఎందుకు? ఈ శాసనసభలో కూర్చునేదానికి. అటువంటి ఈ శాసనసభలు జరిగేటప్పుడు మనం రాకపోతే, మనమే ఈ శాసనసభకు రాకపోతే, యాబ్సెంట్ అయితే, ఇక మరి ఎందుకు ఎమ్మెల్యేగా మనం గెలిచాం అన్నది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎస్, ఒక ప్రొటెస్ట్ చేసే విషయమో, లేకపోతే ఒక మెసేజ్ కమ్యూనికేట్ చేయడం కోసమో, లేకపోతే ఒక ప్రొటెస్ట్లో ఎందుకు మేము రావడం లేదు అని చెప్పి ఒక ప్రజలకు అందరికీ ఒక సంకేతం ఇచ్చే విషయంలో, అటువంటి పరిస్థితుల్లో ఏదైనా మనం రాకపోయినా, బాయ్కాట్ చేసినా, అబ్స్టైన్ అయినా ఒక అర్థం ఉంది, ఒక మీనింగ్ ఉంది. ఎందుకంటే ఈ కారణం, దీనివల్ల మేము రావడం లేదు, దీనివల్ల మేము అబ్స్టైన్ అవుతున్నాం, దీనివల్ల మేము బాయ్కాట్ చేస్తూ ఉన్నామని చెప్పడం కారణం ఉంది. కానీ అలా కాకుండా అన్నీ బాగానే జరుగుతూ ఉన్నప్పుడు, అన్నీ బాగానే ఉన్నప్పుడు మనకు వేరే పనులు ఉన్నాయనో, లేకపోతే మనకు ఇంకా వేరే అప్లికేషన్స్ ఏదైనా ఉన్నాయనో, లేకపోతే ఇటువంటి ఏదన్నా ఫ్యామిలీ నీడ్స్ అని ఇంకోటనో ఇటువంటి ఏదన్నా ఉంటే, అటువంటి కారణాల వల్ల మనం చట్టసభలోకి రాకుండా పోవడం అన్నది కరెక్ట్ కాదనేది ఖచ్చితంగా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోమని చెప్పి నేను ఒకటే కోరుతా ఉన్నా. కాబట్టి ఖచ్చితంగా అటెండ్ కావాలా. అటెండ్ కావడమే కాకుండా స్ట్రాటజీ అనేది ఉండాలి అని అంటే ఖచ్చితంగా
అసెంబ్లీ మొదలయ్యేదానికన్నా కనీసం ఒక హాఫ్ అన్ అవర్ ముందన్నా కానీ ఖచ్చితంగా వస్తే మనం స్ట్రాటజీ అనేది ఇవాల్వ్ చేసుకోవచ్చు. ఆ రోజు ఏమి 9 గంటల అసెంబ్లీ స్టార్ట్ అవుతూనే ఏం చేయాలా, అడ్జర్న్మెంట్ మోషన్ ఏమైనా పెట్టే కార్యక్రమం జరుగుతుందా, లేకపోతే ఇంకొకటి జరుగుతుందా, లేకపోతే ఇంకో రకంగా పోదామా, ఏం చేద్దాము, ఏం స్ట్రాటజీ ఉండాలి అన్నది స్ట్రాటజీ డిస్కషన్ అనేది ఉండాలి. ఆ స్ట్రాటజీ డిస్కషన్ కోసం అని చెప్పి ఇప్పుడు అట్లా 150 మంది మన వాళ్ళు ఉన్నారు కాబట్టి, 151 మంది ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఎవ్రీ 10 మందికో 15 మందికో ఒక ఎమ్మెల్యేని కింద మనం ఆ 10 మందిని కోఆర్డినేట్ చేసేదానికోసం ఒక ఎమ్మెల్యేను ఐడెంటిఫై చేస్తాం. ఆ ఐడెంటిఫై చేసిన వాళ్ళు ఆ 10 మంది బాధ్యత టోటల్గా ఆ మనిషి చూసుకోవాలి. వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని పిలిపించుకోవడం, వాళ్ళకు ఫోన్లు చేసి వాళ్ళను అసెంబ్లీకి వచ్చేట్టుగా చూసుకోవడం, వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళకి స్ట్రాటజీ చెప్పేట్టుగా కూడా చూసుకోవడం కాడ నుంచి అన్నీ కూడా చూసేటట్టుగా చూస్తాం. కాబట్టి ఖచ్చితంగా అందుబాటులో ఉండే కార్యక్రమం మాత్రం ఖచ్చితంగా చేయండి. ఇది అయిపోయినాక ఇంకొకటి ఏంటంటే, అసెంబ్లీ అయిపోయిన తర్వాత ఎక్కడో ఏదో ఒక టైంలో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ డేకు ఏ రకంగా ప్రిపేర్ కావాలా, నెక్స్ట్ డే ఏమేమి వస్తూ ఉన్నాయి, ఏమేమి అంశాలు వస్తూ ఉన్నాయి, ఆ అంశాల మీద మనం ప్రిపేర్డ్గా ఏమేమి ప్రిపేర్డ్గా ఉండాలా, ఆ ప్రిపేర్డ్గా మనం ఉండడం కోసం మెటీరియల్ అంతా మన దగ్గర ఉందా లేదా, ఆ మెటీరియల్ మనం దగ్గర నుంచి మనం కలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఫర్ ఇన్స్టెన్స్ రేపు ఏదైనా డిబేట్ జరుగుతూ ఉంది, ఒక మేజర్ డిబేట్, రెండు ఇష్యూస్ మీద ఏదైనా జరుగుతూ ఉంది, లేదా 3 ఇష్యూస్ మీద క్వశ్చన్ ఆర్ చూస్తాం, లేకపోతే క్వశ్చన్స్ చూస్తాం, లేకపోతే ఆన్సర్లు చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. ఏదైనా కానీ మనం ఏదంటే డిబేట్ ఉంటుంది, ఆ డిబేట్కి సంబంధించి నెక్స్ట్ డేకి సంబంధించిన డిబేట్ అంశాలకు సంబంధించి మనకు సాయంత్రానికల్లా మనకు ముందే వచ్చేస్తాయి రిపోర్ట్, నెక్స్ట్ ఏం జరగబోతూ ఉందని. దానికి సంబంధించి ఆ రోజు సాయంత్రం ఖచ్చితంగా మనం కూర్చోవాలా, ఖచ్చితంగా మనం ఆ సబ్జెక్టులు ఎవరు మాట్లాడతారు అని చెప్పి డిసైడ్ చేయాలా, ఆ మాట్లాడే వాళ్ళకు మెటీరియల్ ఇవ్వాలా, ఆ మాట్లాడే వాళ్ళ మెటీరియల్ తీసుకోవాలి, ఎవరు మాట్లాడబోతా ఉన్నారో క్లారిటీ ఉండాలి, వాళ్ళు ప్రిపేర్ కావాలి. సో అది కూడా సాయంత్రం పూట మళ్ళీ ఖచ్చితంగా కూర్చొని కంక్లూడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా మొత్తానికి శ్రీకాంత్, రాజా వీళ్ళంతా కూడా కోఆర్డినేట్ చేస్తారు. అంటే రిపీటెడ్గా ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళందరికీ ఇవన్నీ తెలిసిన విషయాలే, కానీ 70 మంది కొత్త వాళ్ళు ఇక్కడికి వచ్చారు కాబట్టి వాళ్ళందరికీ తెలిసి ఉండాల్సిన అంశాలు కాబట్టి కొంచెం టైం తీసుకొని చెప్పాల్సిన పరిస్థితి వస్తూ ఉంది, అందుకే చెప్పాను. బట్ బై అండ్ లార్జ్ దిస్ ఇస్ హౌ ది ఫంక్షనింగ్ ఆఫ్ ది అసెంబ్లీ విల్ బి. ఈసారి అసెంబ్లీ మాత్రం ఖచ్చితంగా చాలా హుందాగా నడిపిస్తాం. ఎవరు మాట్లాడాలనుకున్నా కూడా బంగారంగా టైం ఇస్తాం, ఏం కావాలంటే అది మాట్లాడుకొని లాజికల్గా ఎఫెక్టివ్గా దాన్ని డిఫెండ్ మనం చేస్తాం. దట్ ఈస్ ఆర్ స్ట్రెంగ్త్. కాబట్టి ఇట్స్ గోయింగ్ టు బి ఎ గుడ్ అసెంబ్లీ అని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. రూల్స్ను పూర్తిగా చట్టాలు చేసే సభలోనే మనమే చట్టాలను ఖచ్చితంగా కాపాడుతాము. స్పీకర్ గారికి ఏమాత్రం తలనొప్పి లేకుండా కూడా అన్ని రకాలుగా కూడా మంచిగా ఉంటాము.